ఒక్క పోస్టర్ మీద ఎవ్వరు ఫోటోలు ఏమీ లేకుండా సింగిల్‌గా పోస్టర్ ఏసుకొని వస్తున్నారు. హ్మ్. ఈ వెయిట్ అని ఎలా అనిపిస్తుంది మీకు? థియేటర్‌కి జనాలు రావాలి. ఓన్లీ మీరు మోస్తున్నారు. దాన్నేమంటారు? ఆ బర్డెన్ అంటారా? లేకపోతే ఆ ఇమేజ్ అంటారా? ఏ సినిమా అయినా ఆ లీడ్ యాక్టర్ మోయాల్సిందే కదా సార్. అది హ్మ్. ఏ సినిమా అయినా, అది లవ్ స్టోరీ అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఏ సినిమా అయినా మోయాల్సిందే. యెస్. సో, ఆహ్, బర్డెన్ ఏం లేదు సార్. అంటే నేను సీరియస్‌గా తీసుకొని ఏదో అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అంతకెళ్ళిపోవాలి, ఇంతకెళ్ళి ఇలాంటి ఆశలు నాకేం లేవు. నేను హానెస్ట్‌గా హ్మ్. ఒక మంచి కథ దొరికింది. కొత్తగా ఉంటుందనిపించింది. దానికి నా 110% పెట్టి చేశా. సో, అంటే నాకు రేపొద్దున ఎలాంటి బై మిస్టేక్ కూడా జయాపజయాలనేది ఎప్పుడు కెరియర్‌లో అది దైవాధీనం సార్. అది మన చేతిలో లేదు. కానీ నా ఎఫర్ట్ నా చేతిలో ఉంది. నా ఎఫర్ట్ 110% పెట్టా. రేపొద్దున ఎట్ ఎనీ పాయింట్ ఇన్ మై కెరియర్ ఐ విల్ నెవర్ ఫీల్ అర్రే ఇంకొంచెం చేసుంటే అని లేదు సార్ నాకు. అలా ఉండేలాగా నేను ఎప్పుడు చేయను కూడా పని. చేస్తే ఐఎమ్ ఈదర్ ఫుల్ ఇంటూ ఇట్ అండ్ ఐ డూ, అదర్వైజ్ అసలు నేను తక్కువ చేస్తాను. చేసినప్పుడు మాత్రం ఐఎమ్ ఫుల్ ఇంటూ ఇట్. సో, తక్కువ చేస్తున్నాను ఫీలింగ్ ఉందా మీకు? ఉంది కదా, డెఫినెట్‌గా సార్. 2 నెలలకో సినిమా చేస్తుంటే మరి తక్కువ చేస్తున్నట్టేగా. కానీ సాలిడ్ హిట్ కొడుతున్నారు. సాలిడ్‌లు కొడుతున్నారు. ఐ హోప్ సార్. లాస్ట్ టైం కుదిరింది. ఈసారి కూడా జరిగితే ఐ విల్ బి హ్యాపీ. యాహ్!